హలో ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నానండి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా యూజ్ అవుతాయి. డిఎస్సి, ఏపీపీఎస్సి, యూపీపీఎస్సి, ఇంకా గ్రూప్ డి, ఆర్ఆర్బి ఉన్నాయి కదండి. వాటన్నిటి కూడా ఈ కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఒకసారి చూద్దాము. నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశానండి. డైలీ కరెంట్ అఫైర్స్ డేట్ మెన్షన్ చేసి పర్ డేకి 4 or 5 బిట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు అక్కడ కూడా చూడొచ్చు. ఇంకా ఇన్ డీటెయిల్గా డీప్గా వెళ్ళాలి అంటే నోట్స్ రాసానండి. అది చూస్తే ఇంకా బాగా మనకి ఏమైనా మిస్ అయినవి కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. మామూలుగా డేట్ మెన్షన్ చేసి నేను రోజు డైలీ అయితే రాస్తున్నానండి. 1 to 5th ఒక 5 days వరకు కరెంట్ అఫైర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి, చూద్దాము. ఫస్ట్ వన్, భారతదేశ ఆవిష్కరణ రంగంలో బలమైన మరియు స్థిరమైన పురోగతిని కనబరిచిందని 2025-26 ఆర్థిక సర్వే తెలిపింది. కాగా భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ G11 2019లో 66వ స్థానంలో నుండి 2025లో ఏ స్థానంలో నిలిచింది అంటే 38వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ సెకండ్ వన్, మహిళల ఆరోగ్య సంరక్షణకు మద్దతునిస్తూ భారతదేశంలో మొట్టమొదటి మోనోపాజ్ క్లినిక్లను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది అంటే మహారాష్ట్ర. థర్డ్ వన్, దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్యాసిల్లస్ సబిటిలిస్ అనే బ్యాక్టీరియాను రాష్ట్ర సూక్ష్మజీవిగా అధికారికంగా ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే కేరళ. ఫోర్త్ వన్, రుద్ర ఆర్మెడ్ హెలికాప్టర్ను నడపడానికి అర్హత సాధించిన భారత సైన్యంలో మొదటి మహిళా పైలట్ ఎవరు అంటే హంజా శర్మ. ఫిఫ్త్ వన్, నాగాలాండ్లో ఇటీవల కనుగొన్న హోయా నాంగేసింగ్ అనేది అదేంటి అంటే ఏ ప్లాంట్ స్పీసీస్ ఆర్ లేదంటే కొత్త జాతి మొక్క. ఆన్సర్. నెక్స్ట్ చూద్దామండి. అదే రోజు ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ నేను గ్యాదర్ చేశానండి. అంటే ఫిబ్రవరి 1 రోజున అవి చూద్దాము. జాతీయ అంశాలు, కేంద్ర బడ్జెట్ 2026 నుండి 2027 వరకు అని ఇచ్చారు ఇక్కడ హెడ్డింగ్. దాని తర్వాత దేశం చరిత్రలో మొదటిసారి కేంద్ర బడ్జెట్ను ఆదివారం ఫిబ్రవరి 1 రోజున పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను సమర్పించారు. అంటే దేశ చరిత్రలోనే మొదటిసారిగా కేంద్ర బడ్జెట్ను ఆదివారం ఫిబ్రవరి 1 రోజున పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అది ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈమె బడ్జెట్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, భారత్ కోస్ట్ గార్డ్ డే. ఎప్పుడు భారత్ కోస్ట్ గార్డ్ డే అంటే ఫిబ్రవరి 1వ తేదీన ఇండియన్ కోస్ట్ గార్డ్ డేగా జరుపుకుంటారు. ఓకే. నెక్స్ట్ వన్, పద్మ అవార్డులు 2026. ఎవరెవరికి పద్మ అవార్డు 2026లో వచ్చింది అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డులు విశేషాలు. ప్రస్తుతం పోటీ పరీక్షలకి కీలకము అన్నారు పద్మ అవార్డుల గురించి. నెక్స్ట్ వస్తాయి. నెక్స్ట్ రాష్ట్ర అంశాలు, ఏపీ బడ్జెట్ అంచనాలు. కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని నిర్మాణానికి భారీ కేటాయింపులు ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది. నెక్స్ట్ హై స్పీడ్ కారిడార్లు. ఏపీకి 3 కొత్త హై స్పీడ్ కారిడార్లు గురించి చర్చ జరుగుతుందంట. ఏపీలో ఎన్ని కారిడార్స్ గురించి చర్చ జరుగుతుందంటే 3 కొత్త హై స్పీడ్ కారిడార్స్ గురించి చర్చ జరుగుతుంది. నెక్స్ట్ క్రీడలు, స్పోర్ట్స్ గురించి చూద్దాము. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026. ఇందులో పురుషుల విభాగంలో స్పెయిన్ ఆటగాడు కార్లోస్ ఆల్క్రాజ్ విజేతగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించాడు. మహిళా విభాగంలో
కజకిస్తాన్కు చెందిన ఎలెనా రిబాకినా తన రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే పురుషుల విభాగంలో ఏ దేశస్థపు ఆటగాడు అని అడుగుతారండి, స్పెయిన్. అలా కాకుండా ఎవరు అని అడుగుతారు, కార్లోస్ అల్క్రాజ్. అతను విజేతగా కొత్త చరిత్ర సృష్టించాడు. మహిళా విభాగంలో ఏ దేశం అంటే కజకిస్తాన్. ఎవరు అంటే ఎలెనా రిబకినా తన రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలు చూద్దాము. ఇంటర్నేషనల్లో దాని గురించి కరెంట్ అఫైర్స్. అమెరికా షట్ డౌన్. అమెరికాలో తాత్కాలిక బడ్జెట్ ప్రతిస్పందన కారణంగా మళ్ళీ షట్ డౌన్ అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ గ్రామీ అవార్డులు. 68వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం ఫిబ్రవరి 1, 2026న లాస్ ఏంజల్స్లో జరిగింది. ఇక్కడ ఏమని అడుగుతారంటే 68వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం ఎక్కడ జరిగింది అని అడుగుతారు. అది ఎక్కడ అంటే లాస్ ఏంజల్స్లో జరిగింది. నెక్స్ట్ ముఖ్యమైన రోజులు అని ఇచ్చారు. ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం జరుపుకుంటారు. అంటే వరల్డ్ వెట్లాండ్స్ డే ఎప్పుడు అంటే Feb 2. నెక్స్ట్ ఇవన్నీ ఫిబ్రవరి 1వ తేదీ కరెంట్ అఫైర్స్ అండి. నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను అనుకోండి, ఇందులో బిట్స్ లాగా కన్వర్ట్ చేసి. ఇది మిగతా డీప్గా ఇంకొంచెం డెప్త్గా ఉన్న కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ 2వ తేదీ అండి, Feb 2న కరెంట్ అఫైర్స్. మళ్ళీ నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను, చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ అంశాలు ఇక్కడ చూడండి. కుప్పం గిన్నీస్ వరల్డ్ రికార్డ్. కుప్పం అంటే చిత్తూరులో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది జరిగింది. అది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలో కుప్పం నియోజకవర్గంలో ఒకే రోజు 5,555 ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. చంద్రబాబు నాయుడు గారు ఒకే రోజు కుప్పం దగ్గర 5,555 ఎలక్ట్రిక్ సైకిల్ని పంపిణీ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సృష్టించారు. నెక్స్ట్ వన్ పిల్లు ఏఐ అనే దాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సెక్రటేరియట్లో పిల్లు ఏఐ అనే వాయిస్ ఆధారిత బిల్లింగ్ మరియు అకౌంటింగ్ ఏజెంట్ను ప్రారంభించారు. ఇది ఎంఎస్ఎంఈలకు వారి మాతృభాషలో అకౌంటింగ్ నిర్వహించుకోవడానికి సహాయపడుతుంది. పిల్లు ఏఐని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అది వాయిస్ ఆధారంగా బిల్లింగు అండ్ అకౌంటింగ్ రెండింటినీ కూడా దాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ రీజనల్ సెంటర్ ప్రారంభం. ఇక్కడ చూడండి, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విశాఖపట్నంలో సిఎస్ఐఆర్ అండ్ ఎన్ఐఓ మీన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ యొక్క తీర ప్రాంత పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్ రేర్ ఎర్త్ కారిడార్స్. అంటే కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన విధంగా ఆంధ్రప్రదేశ్తో సహా ఒడిశా, కేరళ మరియు తమిళనాడులో రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్తో సహా ఒడిశా, కేరళ మరియు తమిళనాడులో రేర్ ఎర్త్ కారిడార్స్ని ఏర్పాటు చేయనున్నారు అంటే ఇంకా చేస్తారు అని మీనింగ్. నెక్స్ట్ జాతీయ అంశాలు. కేంద్ర బడ్జెట్ 2026 నుండి 2027 వరకు ఎంత అని ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలు ఫిబ్రవరి 2న విస్తృతంగా చర్చించబడ్డాయి. అంటే మనం ఇక్కడ చూడొచ్చు, ఫిబ్రవరి 1లో బడ్జెట్ అనేది రిలీజ్ చేశారు అని చెప్పారు కదా. ఇక్కడ ఏంటంటే వాటి గురించి ఇంకొంచెం డీటెయిల్స్గా ఇక్కడ చర్చించారనమాట ఫిబ్రవరి 2న. నెక్స్ట్ బడ్జెట్ ముఖ్యాంశాలు. మొత్తం వ్యయం రూపాయలు 53.47 లక్షల కోట్లు. మూల వ్యయం రూపాయలు ఎంత అంటే
12.2 లక్షల కోట్లుగా నిర్ణయించారు. ఇక్కడ అడుగుతారండి మొత్తం వ్యయం ఎంత అని అడుగుతారు. అది ఎంత అంటే 53.47 లక్షల కోట్లు. మూల వ్యయం అన్నప్పుడు 12.2 లక్షల కోట్లు అని నిర్ణయించారు. నెక్స్ట్ బయోఫార్మా శక్తి అంటే ఏంటంటే బయోఫార్మా రంగం కోసం 10,000 కోట్లతో బయోఫార్మా శక్తి పథకాన్ని ప్రకటించారనమాట. నెక్స్ట్ కొత్త ఆదాయపు పన్ను చట్టం అంటే ఏప్రిల్ 1, 2026 నుండి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2005కి అమల్లో రానుంది. నెక్స్ట్ NYPS 2.0 పోర్టల్ దాని గురించి ఏంటి అంటే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్, దీన్నే NYPS అంటున్నారు. 2.0 వెబ్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసింది. ఇక్కడ ఏంటి అంటే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేషనల్, ఇక్కడ చూడండి N అంటే నేషనల్, Y అంటే యూత్, P మీన్స్ పార్లమెంట్, S మీన్స్ స్కీమ్. అది 2.0 వెబ్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసింది. ఎవరు అంటే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది దీన్ని అప్గ్రేడ్ చేసింది. NYPSను 2.0గా అప్గ్రేడ్ చేసింది. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలు మరియు క్రీడలు మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ గ్రామీ అవార్డ్ 2026 ఇక్కడ ఏంటి అంటే ప్రసిద్ధ సంగీత పురస్కారాలు ప్రకటించబడ్డాయి. ఎవరికి అంటే దలై లామా తన మొదటి గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. అంటే ఆడియో బుక్ విభాగంలో, దేంట్లో అంటే ఆడియో బుక్ విభాగంలో దలై లామా తన మొదటి గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. వరల్డ్ వెట్లాండ్స్ డే జరుపుకుంటారనమాట. దాని థీమ్ ఏంటి అంటే 2026 థీమ్ వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. దాని థీమ్ ఏంటి అంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. నెక్స్ట్ క్విక్ బిట్స్ అన్నమాట. క్విక్ బిట్స్ చూద్దాం ఒకసారి. 16వ ఆర్థిక సంఘం అంటే ఏంటంటే రాష్ట్రాలకు పన్నుల వాటాలో 41% వాటాను కొనసాగించాలని సిఫార్సు చేసింది. 16వ ఆర్థిక సంఘం ఏం చేసిందంటే రాష్ట్రాలకు పన్నుల వాటాలో 47% వాటాను కొనసాగించాలని సిఫార్సు చేసింది. నెక్స్ట్ రక్షణ బడ్జెట్, రక్షణ రంగానికి రూపాయలు ఎంత అంటే 2.19 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని కేటాయించారు. రక్షణ కోసం ఎంత వ్యయాన్ని కేటాయించారంటే 2.19 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని కేటాయించారు. ఇది అడుగుతారనమాట, రక్షణకి ఎంత వ్యయాన్ని కేటాయించారు అంటే అప్పుడు మనం 2.19 lakhs crores అని మనం అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ అమరావతి మరియు పోలవరం అని ఇచ్చారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరియు పోలవరం ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు. అంటే ఈ కేంద్ర బడ్జెట్లోనే ఈ పోలవరం ప్రాజెక్టు అమరావతి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందని ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ బిట్స్ లాగా ఉన్నాయి చూడండి ఒకసారి. 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో జెన్ ఏఐ స్టార్టర్ రంగంలో ఏ రాష్ట్రం 39% వాటాతో మొదటి స్థానంలో నిలిచింది అన్నారు. ఏ దేశం అంటే కర్ణాటకలో 39% వాటాతో ఏఐ అనేది స్టార్టర్ రంగంలో ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి PAIMANA పోర్టల్ను ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అని క్వశ్చన్ అండి. ఇక్కడ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ ఏ మంత్రిత్వ శాఖ అంటే ఇది ఇక్కడ ప్రారంభించింది. నెక్స్ట్ వన్ ఇటీవల హెమిలెక్సినం
ఇండికమ్ అనే కొత్త పుట్టగొడుగు చెందిన జాతిని శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు అంటే ఉత్తరాఖండ్లో. అంటే ఇటీవల హెమిలెక్సినమ్ ఇండికమ్ అనే కొత్త పుట్టగొడుగును చెందిన జాతిని ఈ శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు అంటే ఉత్తరాఖండ్. ఎక్కడ అంటే ఉత్తరాఖండ్. నెక్స్ట్ భారతదేశంలో పైలస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఆధారిత యూనివర్సిటీ మొదటిసారిగా ఎక్కడ ప్రారంభించబడింది అంటే చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ మీరట్లో. నెక్స్ట్ థర్డ్ ఫిబ్రవరి 3వ తేదీ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. జాతీయ అంశాలు ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు కీలక తీర్పు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో భాగంగా మెన్స్ట్రువల్ హైజీన్ను సుప్రీంకోర్టు గుర్తించింది. నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ 2026-27 అంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎవరు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు అంటే నిర్మలా సీతారామన్. కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు అంటే నిర్మలా సీతారామన్. ఎన్నోసారి అంటే 19వసారి అని మనం రాయొచ్చు. నెక్స్ట్ ఆర్థిక సర్వే వృద్ధి రేటు అంటే వచ్చే ఏడాది వృద్ధి రేటు 6.8% నుండి 7.2% మధ్య ఉండవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. నెక్స్ట్ పునరుత్పాదకత ఇంధనం 31 డిసెంబర్ 2025 నాటికి భారతదేశపు మొత్తం పునరుత్పాదకత ఇంధన సామర్థ్యంలో ఒక కీలక రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. అవేంటి అంటే గుజరాత్, రాజస్థాన్ అంచనా ఆ రెండు అనేవి అగ్రస్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ రాష్ట్ర అంశాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఏఐ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టనున్నారు. ఇంకా పెట్టలేదు, ప్రవేశపెడతారు. నెక్స్ట్ తెలంగాణ పాలనలో పారదర్శకత కోసం ఏఐ ఆధారిత స్మార్ట్ గవర్నెన్స్ ప్లాట్ఫారంను ప్రారంభించారు. నెక్స్ట్ క్రీడలు అవార్డులు. గ్రామీ అవార్డ్స్ 68వ గ్రామీ అవార్డ్స్లో 90 ఏళ్ల వయసులో ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా తన మొదటి గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. మనం ఇక్కడ కూడా చూడొచ్చు గ్రామీ అవార్డు అనేది ఎవరు అంటే దలైలామా మొదటి గ్రామీ అవార్డు. నెక్స్ట్ బ్యాడ్మింటన్ థాయిలాండ్ మాస్టర్స్ 2026లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎవరంటే మాలవిక బన్సోద్, అనుపమ ఉపాధ్యాయ వంటి అభ్యర్థులు తన మొదటి BWF సూపర్ 300 టైటిల్ను సాధించారు. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా కార్లోస్ అల్క్రాజ్ నిలిచారు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటంటే హైడ్రోజన్ బస్సులు. అంటే హైడ్రోజన్ బస్సులు ఎక్కడ స్టార్ట్ అయ్యాయంటే ప్రయాణికుల కోసం హైడ్రోజన్ ఆధారిత బస్సులను నడపనున్న భారతదేశపు మొదటి విమానాశ్రయంగా ఒక ప్రధాన ఎయిర్పోర్టు నిలిచింది. అంటే భారతదేశంలో స్టార్ట్ చేశారనమాట హైడ్రోజన్ బస్సులు. ఎవరి కోసం అంటే ప్రయాణికుల కోసం. నెక్స్ట్ అది కూడా మొట్టమొదటి భారతదేశపు మొదటి విమానాశ్రయంగా ఇచ్చారు. నెక్స్ట్ పర్యావరణం దేశంలో రామ్సర్ చిత్తడి నేలలు అంటే రామ్సర్ సైట్స్ గురించి ఇక్కడ ఇచ్చారండి. సంఖ్య ఎన్ని ఉన్నాయంటే 98కి చేరుకుంది. మొత్తం దేశంలో రామ్సర్ చిత్తడి నేలలు ఎన్ని ఉన్నాయి అంటే 98 ఉన్నాయి. నెక్స్ట్ ముఖ్యమైన దినోత్సవాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవేర్నెస్ డే ఎప్పుడు అంటే ప్రతి ఏటా ఫిబ్రవరి 2న జరుపుకుంటారు. నెక్స్ట్ గ్రేట్ ప్లాటో వర్క్ సర్టిఫికేషన్ను సాధించిన సంస్థ ఏది అంటే ఆన్సర్ SAIL అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్. నెక్స్ట్
భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రామ్సర్ చిత్తడి నేలలు 98. అత్యధిక రామ్సర్ చిత్తడి నేలలు కలిగిన రాష్ట్రం తమిళనాడు. నెక్స్ట్, రామ్సర్ ఒప్పందం భారతదేశంలో ఏ రోజున జాయిన్ అయింది అంటే ఫిబ్రవరి 1, 1982. భారతదేశంలో రామ్సర్ గుర్తింపు పొందిన మొట్టమొదటి చిత్తడి నేలలు ఏవి అంటే ఒడిషా, చిల్కా లేక్, రాజస్థాన్లోని కియోలియో నేషనల్ పార్క్. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ వెట్లాండ్ ఏంటి అంటే సుందర్వన్స్ వెట్లాండ్ బెంగాల్లో ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో అతి చిన్న రామ్సర్ వెట్లాండ్ ఏంటి అంటే రేణుకా వెట్లాండ్. నెక్స్ట్, ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ పేరిట ఏ భారత మాజీ క్రికెటర్ తన ఆత్మకథను ఆవిష్కరించారు? హెర్బర్ కాలియన్స్ ఇండియా ఈ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఎవరు అంటే శిఖర్ ధావన్. నెక్స్ట్, 2025 డిసెంబర్లో యునెస్కో అధికారికంగా ఏ దేశ వంటకాలను అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చింది అంటే ఇటలీ. నెక్స్ట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ నామిక్ రీసెర్చ్ నూతన డైరెక్టర్ జనరల్గా 2026 జనవరి 5 నుంచి ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే సురేష్ గోయవా. నెక్స్ట్, వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ స్క్వాష్ ప్రపంచ కప్ 2025ను ఏ దేశం గెలుచుకుంది? ఈ దేశం స్క్వాష్ ప్రపంచ కప్ను గెలుచుకోవడం ఇదే తొలిసారి. చెన్నైలో జరిగిన ఫైనల్లో ఈ జట్టు 3-0తో హాంకాంగ్ను ఓడించి విజేతగా నిలిచింది. ఎవరు అంటే భారతదేశం. వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ స్క్వాష్ ప్రపంచ కప్ 2025ను ఏ దేశం గెలుచుకుంది అంటే ప్రపంచ కప్ను ఏ దేశం అంటే భారతదేశం. ఇది ఎక్కడ జరిగింది అంటే చెన్నైలో తొలిసారి చెన్నైలో జరిగిన ఫైనల్లో ఈ జట్టు 3-0తో హాంకాంగ్ను ఓడించి విజేతగా భారతదేశం గెలిచిందనమాట. నెక్స్ట్, అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు అంటే డిసెంబర్ 18. నెక్స్ట్, ఫోర్త్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. Feb 4 ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు. స్టేట్ న్యూస్ అంటే తాడిపత్రి మున్సిపల్ బడ్జెట్. తాడిపత్రి మున్సిపల్ బడ్జెట్స్. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో నేడు బడ్జెట్ సమావేశం నిర్వహించారు. నెక్స్ట్, జాతీయ అంతర్జాతీయ అంశాలు. తెలంగాణ సీఎం పర్యటన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించారు. దాదాపు 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేశారు. ఇది అడుగుతారండి. రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించారు. ఎన్ని కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని శంకుస్థాపన చేశారు అని అడుగుతారు. 200 కోట్లు. నెక్స్ట్, ఆ స్కూల్ నేమ్ అడుగుతారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. నెక్స్ట్, మమతా బెనర్జీ సుప్రీంకోర్టు హాజరు. పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా సవరణ కేసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు స్వయంగా హాజరు అయ్యే అవకాశం ఉంది. నేడు అంటే 4వ తేదీ, Feb 4 హాజరవుతారు. నెక్స్ట్,
కరిపుంజ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. కేరళలో ఉన్న ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇటీవల నిర్వహించిన జంతు సర్వే వార్తల్లో నిలిచింది. అంటే కేరళలో ఈ కరిపుంజ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది ఉంది అన్నమాట. నెక్స్ట్, మహారాష్ట్ర కొత్త డిప్యూటీ సీఎం ఎవరు అంటే అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనవరి 31న ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్, నియామకాలు అవార్డులు. విక్రమ్ సారాభాయ్ పథకం అంటే ఇస్రో మరియు కోస్పర్ ద్వారా 2024 ప్రతిష్టాత్మక విక్రమ్ సారాభాయ్ పథకాన్ని డాక్టర్ అనిల్ భరద్వాజ్ అందుకున్నారు. నెక్స్ట్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను ఎలానా రిబికానా కజకిస్తాన్ గెలుచుకున్నారు. ఇది మనం ఆల్రెడీ నిన్ననే చూసామండి. 3rd ఫెబ్రవరిలోనే మనకి వచ్చింది. మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే ఎలెనా రిబకినా. ఆమె ఏ దేశస్తురాలు అంటే కజకిస్తాన్. నెక్స్ట్, ఏ రాష్ట్రంలోని డిబ్రూగఢ్ జిల్లాలోని నమ్రుస్లో అంటే ఎన్ని కోట్లు అంటే 10,601 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అమ్మోనియా ఎరువుల కర్మాగానికి 2025 డిసెంబరులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు అస్సాం వ్యాలీ ఫర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ రాష్ట్రంలో డిబ్రూగఢ్ జిల్లాలోని నమ్రుస్లో 10,601 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అమ్మోనియా ఎరువుల కర్మాగారానికి 2025 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అంటే ఏ రాష్ట్రము అంటే అస్సాం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కు చెందిన పొందూరు ఖాదీకి భారత ప్రభుత్వం ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగ్ను మంజూరు చేసింది. పొందూరు గ్రామం ఏ జిల్లాలో ఉంది అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇంకా కంటిన్యూషను, భారత స్వాతంత్ర పోరాట సమయంలో మహాత్మా గాంధీ స్వయంలంబన స్వదేశీ చిహ్నంగా పొందూరు ఖాదీ ఉత్పత్తి వాడకాన్ని ప్రోత్సహించారు. నెక్స్ట్, మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? డిసెంబర్ 18. ఆపరేషన్ హాకీ స్ట్రైక్ పేరుతో ఏ దేశంలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా జీడాన్లు సంయుక్త వైమానిక దాడులు నిర్వహించాయి? సిరియా. నెక్స్ట్, హస్తకళలో చేనేత మరియు సాంస్కృతిక వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన 39వ సూర్ఖండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా 2026 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఫరీదాబాద్లో జరుగుతుంది. కాగా ఈ మేళకు భాగస్వామ్య దేశం ఏది అంటే ఈజిప్ట్. నెక్స్ట్ వన్, సన్ రైజ్ రంగాలకు ఆర్థిక సహాయం చేయడానికి చక్ర అనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏ బ్యాంకు ప్రారంభించింది? ఏ బ్యాంక్ ప్రారంభించింది అంటే ఎస్బీఐ. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సన్ రైజ్ రంగాలకు ఆర్థిక సహాయం చేయడానికి చక్ర అనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించింది ఎస్బీఐ. నెక్స్ట్, ఫెబ్ 5 కరెంట్ అఫైర్స్ చూద్దాము. జాతీయ అంశాలు. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఏంటి అంటే కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఈ సంస్థ జీవ వైవిధ్య సమాచారాన్ని సులభతరం చేసేందుకు కొత్త డిజిటల్ పోర్టల్ను ప్రారంభించింది. నెక్స్ట్, ఎక్సర్సైజ్ ఖంజర్ అంటే భారత్ మరియు కిర్గిస్తాన్ మధ్య జరిగే ఈ సంయుక్త సైనిక విన్యాసాల 13వ ఎడిషన్ ఫిబ్రవరి 4న అస్సాంలో సోనితాపూర్ జిల్లా మిసామారిలో ప్రారంభమైంది. ఎక్సర్సైజ్ ఖంజర్ అనేది అస్సాంలోని సోనితాపూర్ జిల్లా మిసామారిలో ప్రారంభమైందనమాట. నెక్స్ట్, స్వచ్ఛత
ప్రగ్వాడ అవార్డులు 2025. అంటే ఈ అవార్డులో పారాదీప్ పోర్ట్ అథారిటీ ప్రథమ బహుమతిని గెలుచుకుంది. నెక్స్ట్ డ్రోన్ టెస్టింగ్ సౌకర్యం. నేషనల్ టెస్ట్ హౌస్ డ్రోన్ల ఈఎంఐ లేదా ఈఎంసి టెస్టింగ్ కోసం STQCతో ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు ఏంటంటే బౌద్ధ వారసత్వ ప్రదేశాల అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ వారసత్వ ప్రదేశాలు మరియు తీర ప్రాంత పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తన వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్సభలో వెల్లడించారు. నెక్స్ట్ నియామకాలు చూద్దాము. మణిపూర్ నూతన ముఖ్యమంత్రి. మణిపూర్ నూతన ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్చంద్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 4న ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి 4న చేశారు. రోహన్ బోపన్న టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న అంతర్జాతీయ క్రీడల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక్కడ అడుగుతారండి క్వశ్చన్, అంతర్జాతీయ క్రీడాకారుల నుండి టెన్నిస్ క్రీడాకారుడు ఏ టెన్నిస్ క్రీడాకారుడు రిటైర్మెంట్ ప్రకటించారు అని అడుగుతారు. అప్పుడు ఎవరు అంటే రోహన్ బోపన్న. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. క్షిపణి పరిజ్ఞానం. అధునాతన సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ చోదక వ్యవస్థలతో పనిచేసే పరిజ్ఞానాన్ని భారత్ ఫిబ్రవరి 2న విజయవంతంగా పరీక్షించింది. నెక్స్ట్ క్వాంటమ్ ప్రొఫెసర్ విల్లో. గూగుల్ సంస్థ కొత్తగా విల్లో అనే శక్తి వంతమైన క్వాంటమ్ ప్రొఫెసర్ను ఆవిష్కరించింది. నెక్స్ట్ ఏ మాజీ ప్రధానమంత్రి జయంతిని పురస్కరించుకొని డిసెంబరు 25న దేశంలో సుపరిపాలనా దినోత్సవంగా నిర్వహిస్తారు. 2014 నుంచి ఈ దినోత్సవాన్ని ఏటా జరుపుతున్నారు. 2025లో ఈ నాయకుడి 101 జయంతిని నిర్వహించారు. ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ 2025 డిసెంబర్ 25న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ భాషలో భారత రాజ్యాంగాన్ని విడుదల చేశారు? ఏ భాష అంటే సంతాలి భాష. 2025-26కు సంబంధించి టెస్ట్ అట్లాస్ రూపొందించిన ప్రపంచంలోని టాప్ 10 అత్యుత్తమ ఆహార నగరాల్లో ఏది అగ్రస్థానంలో నిలిచింది? ఏది అంటే నేపుల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇవన్నీ ఏంటంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్గా ఉంటాయండి. మీకు కనుక ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే లైక్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి మోర్ కరెంట్ అఫైర్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.